ప్రాబ్లం ఏంటి చెప్పు? నువ్వు చాలా మారిపోయావు. నా మీద నీకు అసలు ప్రేమే లేదు. హే, ఏమైందా నువ్వు అలా మాట్లాడుతున్నావు? నీపై ఎప్పుడన్నా ప్రేమ తగ్గిందా చెప్పు? మరి నేను కాల్ చేస్తే ఎందుకు ఎత్తడం లేదు? అది వర్క్లో చాలా బిజీ ఉండే, అసలు కుదరలేదు ఫోన్ మాట్లాడటం. ఓ, ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజెస్, ఆన్లైన్లో ఉండి కూడా రిప్లై ఇవ్వడం లేదు. ఏ అంతలోకి అయిపోయానా? అయ్యో అలా ఏం లేదను, నిజంగానే కుదరలేదు. అలా కాదు, నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావంటే రేపు మన పెళ్ళయ్యాక ఎలా బిహేవ్ చేస్తావు అని భయమేస్తోంది. హే, ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు సంబంధం లేకుండా? పిచ్చిదాన్నే ఏమో, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు. అలా ఏం లేదను, ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. ఏం చెప్తావు? బిజీగా ఉన్నాను చెప్తావు అంతేగా. ఏ ఏంటి నువ్వు ఇందా నుంచి ఓ ఎక్కిపోతున్నావు? అసలా మన లవ్ స్టార్ట్ అయిన కాడి నుంచి నేను 10 సార్లు మెసేజ్ చేస్తే నువ్వు ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తావు. 10 సార్లు కాల్ చేస్తే ఒక్కసారి ఫోన్ ఎత్తుతావు. సరే పోనీ మాట్లాడతావా అంటే లేదు, మా ఇంట్లో ఉన్నాను, మా నాన్న ఉన్నాడు పక్కన, మా అమ్మ ఉంది, మా చెల్లుంది, మా తొక్క అని చెప్పి ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తావు. అప్పుడు నేనేమనుకోవాలి? నీకు నా మీద లవ్ లేదనుకోవాలా? ఎంత బాధగుంటుందో తెలుసా నాకు. సరిపోని కలుద్దామా అంటే నాకు మూడు బాగాలేదు అంటావు. కానీ నీకు మూడు బాగున్నప్పుడు నేను పరిగెత్తుకుంటూ రావాలి. అసలు నాకు అర్థం కావట్లేదు, ఎప్పుడన్నా నా గురించన్నా నా ప్రయారిటీస్ గురించన్నా ఇంపార్టెన్స్ ఇచ్చావు నువ్వు? ఓ ఏడ్చేయడం కాదు ఇక్కడ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచించు. అయినా నేను ఫోన్ ఎత్తడం లేదంటే ఏదో పనిలో బిజీ ఉన్నాను కదా అర్థం. అసలు ఈ జాబ్ చేస్తుంది ఎందుకు నేను? మన కోసమే కదా. అసలు ఈ జాబే లేకపోతే నిన్ను నాకిచ్చి మీ నాన్న ఎలా పెళ్లి చేస్తాడను? అసలు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నీకోసం మీ నాన్న కోసమే కదా జాబ్ చేస్తున్నాను. అసలా ఇన్నాళ్ళు నేను చాలా బేవర్స్గా ఉండేవాడిని. ఎప్పుడంటే అప్పుడు మెసేజ్ చేసేవాడిని, ఎప్పుడంటే అప్పుడు కాల్ చేసేవాడిని. ఇన్ఫ్యాక్ట్ నీ కాల్ కోసం వెయిట్ చేసేవాడిని నన్ను. ఇప్పుడు అలా కుదరదు. ఐమ్ వర్కింగ్ నౌ. యు సా దిస్ రైట్? ఇన్నాళ్ళు నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు అనుకున్నాను. ఇక చాలను, నాకు నువ్వొద్దు, నీ లవ్ వద్దు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోతాలే, సిగ్గు లేకుండా ఇక్కడే ఉంటానా? పో. Oh my love, running up. It's been a while without thinking of you, but the thought makes me smile. I'm so tired of wanting more than this. I know it, but what am I to do? I need some space to breathe, so give me some room. Oh my love, you're coming with me. I know you leave me one day, can you just stay till Monday? The thought makes me smile. I'm so tired of wanting more than this. I know it, but what am I to do? I need some space to breathe, so give me some room. So give me some room. Oh, I need room. నిన్న అలా అనాల్సింది కాదేమో, మేబీ. అయ్యో, అనవసరంగా తొందరపడ్డానేమో. అయినా తను అన్న దాంట్లో తప్పే ఉందిలే. ఫస్ట్లో ఎక్కువ టైం ఇచ్చి ఇప్పుడు ఇవ్వకపోతే తను మాత్రం ఏం చేయగలదు? అయినా తనంటే ఇంతకుముందు ఖాళీగా ఉండేవాడు, ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు కాబట్టి బిజీ. అయినా తను అడిగింది ఏంటి? జస్ట్ తనతో టైం స్పెండ్ చేయమనే కదా, ఒక కాల్ ఆర్ మెసేజ్ చేయమని, అంతే కదా. తన
థింక్ చేస్తే తనే రైట్ కదా. అయినా తను జాబ్ చేసేది ఎవరి కోసం? మా కోసమే కదా, మా మ్యారేజ్ కోసమే కదా. ఆ జాబ్లో బిజీగా ఉండి టైం ఇవ్వలేకపోయాడేమో. తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే తనదే రైట్ కదా. ఛ, అయినా నేనేంటి? ఇంత చిన్నదానికి అంత ఓవర్గా రియాక్ట్ అయ్యాను. అయినా నేనే ఎందుకు ఫస్ట్ చేయాలి? తనే కోపంతో వెళ్ళిపోయాడు కదా. కాదు కాదు, తనెవరు? నాలవే కదా. తను తగ్గకపోతే ఏంటి? నేనే తగ్గుతా. తనకి ఈగో ఉందని నేను కూడా అలానే ఉంటే ఎలా? ఎవరో ఒకరు తగ్గాలి కదా. ఎవరో ఒకరు తగ్గితేనే కదా లైఫ్ లాంగ్ కలిసి ఉంటాం. హ్మ్, ఈ మాత్రం అండర్స్టాండింగ్ లేకపోతే కష్టమే. ఐఎమ్ వెరీ సారీ రా. నేనే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. నేనే అర్థం చేసుకొని ఉండాల్సింది. నేను ఉండలేకపోతున్నాను. నీతో మాట్లాడకుండా. ఇంకా నా వల్ల అవ్వడం లేదురా. షల్ వి మీట్ టుమారో? సారీ రా. యాక్చువల్లీ ఐఎమ్ సో సారీ. లేదు, నేను అలా అనుకున్నా ఉండాల్సింది. లేదులే, నేనే కొంచెం ఎక్కువ మాట్లాడాను. అలా అనుకుంటూ ఉండాల్సింది. లవ్ యూ రా. లవ్ యూ టు. మనం గొడవపడి విడిపోయిన ప్రతిసారి మనం మళ్ళీ కలిసినప్పుడు మన లవ్ ఇంకా డబుల్ అవుతుంది. మనం లైఫ్ అంతా ఇలానే ఉండాలనిపిస్తుంది. ఏంటి, ఏం మాట్లాడవు? సో మనం కలిసి ఉండాలంటే మళ్ళీ గొడవ పడాలి. అంటే నువ్వే చెప్పావు కదా, మనం గొడవ పడిన ప్రతిసారి మన మధ్య లవ్ పెరుగుతుందని. అంటే ఇప్పుడేంటి, నన్ను వదిలేస్తున్నావా? కాదు, మనం కలిసి ఉండాలంటే మనం మళ్ళీ గొడవ పడాలి. అప్పుడే మన మధ్య బాండ్ పెరుగుతుంది. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఒక్కసారి ఆ బాబుని చూసావా? ఆ మ్యాగ్నెట్స్ని ఎలా బ్రేక్ చేస్తూ కనెక్ట్ చేస్తున్నాడో. తను విడదీసేటప్పుడు బలవంతంగా విడదీస్తున్నాడు, కానీ అవి గాల్లో ఎగిరాక వాటంతట అవే ఒక ఫోర్స్తో కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. సేమ్ అలాగే మనం కూడా వాటిలో గొడవ పడుతూ విడిపోతూ మళ్ళీ కలుస్తూ మన మధ్య లవ్ ఇంక్రీజ్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా బ్రతికేద్దాం. అను, లైఫ్లో నువ్వు నాకు ఎప్పుడు స్ట్రెంగ్త్ అవ్వాలి కానీ వీక్నెస్ అవ్వకూడదు.